ఇక్కడైతే అప్పుడు మట్టి రోడ్ ఉంటుండే, అయితే ఇక్కడ పైకి ఇలా రోడ్ వేసారు కాబట్టి అంత కార్లు బైక్లు పోవడానికి బాగుంది. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడమే ఇప్పుడు. హర్ హర్ మహాదేవ్ విన్నారా? ఇద్దరు పొట్టలు గట్టిగా ఉంటే చెప్తున్నారు, పిట్ట కొంచెం కూతగనం అన్నట్టు. హలో ఫ్రెండ్స్, ఇంకా మేము ఎక్కేసాము, ఇంకొంచెం ఉంది అంతే. ఇక్కడ నుంచి ఇక్కడికి ఆడ కూడా ఒక దారి ఉంది. అయితే మేము ప్రజెంట్ పోయేది ఇక్కడ నుంచి. ఇప్పుడు ఒక పెద్ద నంది కనపడుతుంది, చూడండి అంత చెట్లే. అసలు ఇక్కడ చూస్తుంటే అంత వ్యూ ఎంత బాగుందంటే అంత బాగుంది. పై పోయినాక వ్యూ పాయింట్ చూపిస్తాను చూడండి. దో ఇక్కడ ఒక పెద్ద నంది ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక పెద్ద నంది కనపడుతుంది. వచ్చేటప్పుడు ఇక్కడ కొంచెం ఇక్కడ 5 మినిట్స్ ఉండి ఇక్కడ చూడండి ఒక పెద్ద వ్యూ పాయింట్. ఎంత బాగుందంటే అంత బాగుంది ఇక్కడ నుంచి చూడడానికి. చూడండి ఫ్రెండ్స్, మన నందీశ్వరుని విగ్రహం. వచ్చేటప్పుడు ఇక్కడ 5 మినిట్స్ చూసుకొని పోదాం. హర 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 మహాదేవ్ విన్నారా? ఓకే, ఇక్కడ వ్యూ పాయింట్ అదిరిపోయింది. అంత మేఘం కమ్ముకున్నట్టు మీకు కనపడుతుందో లేదో తెలియదు. మళ్ళీ ఇక్కడ ఇంకొంచెం హైట్ ఉంది, ఇప్పుడు మేము దీన్ని ఎక్కాలా. ఓకే, ఎక్కినాక మళ్ళీ చూపిస్తా. హర 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 మహాదేవ్. అక్కడ చూడండి ఇంకా గోపురం వస్తుంది. మనం దాదాపు వచ్చేసాం. కొన్ని వందల సంవత్సరాల టెంపుల్. అయితే ఇక్కడ చూడండి ఒక పావురం వెళ్తుంది. సంగమేశ్వర స్వామి టెంపుల్లోని శివలింగము ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల కిందకి. అయితే ఈ లగేజ్ ఏంది అనుకుని ఉంటారు. ఇక్కడ మేము ఏం ప్లాన్ చేస్తామంటే ఇక్కడికి వచ్చేపు వనభోజనము ఒక మంచి ఉసిరి చెట్టు కింద కూర్చొని తిందామని. ధోని దాదాపు వచ్చేసింది. ఇప్పుడు మీకు లోపల పోయి చూపిస్తాను ఎలా ఉంటుందో. ఓకే ఫ్రెండ్స్, ఓం నమః శివాయ్. ఇక్కడ మేము కింద దిగేసి వచ్చాము. ఇప్పుడు శివుడు ఉండేది ప్రజెంట్ అక్కడ. ఓకే, ఇక్కడంతా పూలు అంతా హైలైట్ ఉంది చూడండి. ఇప్పుడు అక్కడ నుంచి మెయిన్ గేట్ నుంచి మనం లోపలికి అయితే వెళ్తున్నాం. అయితే ఇక్కడ ఒక చెట్టు కనపడింది, దానికి కొన్ని పండ్లు ఉన్నాయి. చెట్టు ఏందో కొంచెం కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ లోపల తీయకూడదంట చూడండి, ఇంకా 500 తీయాలంట. కాబట్టి మేము ఇక్కడ నుంచి స్టాప్ చేయాలనుకుంటున్నాం. ఇంకొకసారి ఇక్కడ చూసుకోండి. బాయ్ బాయ్, టాటా, సీ యూ.